హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు పాన్ ఇండియా టాక్స్. స్లంప్ లో ఉన్న సినీ ఇండస్ట్రీని, కరువులో ఉన్న సినీ ఫైల్స్ ని కాపాడడానికి వచ్చిన మూవీ కల్కి. ఇప్పుడు నేను కొంచెం ఎక్సైటింగ్ గా చెప్తున్నాను కానీ మొహం అంతా కొంచెం డల్ గా, గొంతంతా గొంగురుపోయింది అనుకుంటున్నారా? 2 days అండి. ఎలాగైనా సరే ఈ సినిమాకి ఫ్యాన్ షో వెళ్ళాలని చెప్పి మా బ్యాచ్ కి టికెట్లు సంపాదించడానికి 2 రోజులు పట్టింది. చాలా కష్టపడి మార్నింగ్ 4:30 షోకి సంపాదించాం. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్రిప్షన్. చూసామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా అన్నట్టే తప్ప ఇందులో ఏ రకమైన స్పాయిలర్లు ఉండవు. మీరు దర్జాగా చూసుకోవచ్చు. గైస్, ఇప్పుడు కాకినాడ సిఎన్సి థియేటర్ దగ్గర ఉన్నాము. ఇదో మన కారు, మన బ్యాచ్, ఇంకో 2 మనుషులు ఉన్నారు. వాళ్ళు మనకు అనవసరం. మన హెడ్, అవర్ టీమ్ లీడర్ డాక్టర్ తరుణ్. ఇంకా 4:30కి వెళ్ళిన తర్వాత థియేటర్లో రచ్చ తెలిసిందే కదా, ఫ్యాన్ షో ఎలా ఉంటుందో, సినిమా ఎలా ఉన్నా కానీ. ఇంకా సినిమా ఎలా ఉంది అని నా నోటితో నేను చెప్పనండి, మీరే చూడండి ఆ వీడియోని. చూశారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మా రియాక్షన్ కానీ మా ఒపీనియన్ కానీ ఎలా ఉండదో మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి. కానీ ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం, ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు మనకు తెలిసిందే కదా, ప్రభాస్ సినిమా హిట్ అయిందంటే మనం డిస్క్లైమర్ వేసుకోవాలి. ఎవరిని వేసుకోవాలో కూడా మీకు తెలుసు. వాళ్ళు వేసేసుకుందాం. ఫస్ట్ ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. మనందరికీ తెలుసు ఈ మూవీ మహాభారతం రెఫరెన్సెస్ అని చెప్పి. ఇప్పుడు మహాభారతం గురించి తెలిసిన వాళ్ళు కానీ, మహాభారతంలో ఐడియా ఉన్న వాళ్ళు కానీ ఆ క్యారెక్టర్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకి డెఫినెట్ గా అంటే పెద్ద హై ఫీల్ వస్తుంది. అంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు లిటరలీ ఒక గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి. అలా అని చెప్పి మహాభారతం తెలియని వాళ్ళకి బోర్ కొడుతుందా అంటే కాదు. ఇక్కడే నాగి గారు నరేషన్ లో మహాభారతం గురించి ఐడియా లేని వాళ్ళు కూడా చూస్తే ఒక మంచి హై ఫీల్ వచ్చేట్టుగా చేశారు. సో మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే లైక్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ మూవీ చూసినప్పుడు, ఎందుకంటే మహాభారతం రెఫరెన్సే ఉంది కాబట్టి. నాగి మావకి ఏం చెప్పినా తక్కువే. నాగశ్విన్ ఏం తింటున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, లైక్ హౌ హిస్ బ్రెయిన్ వర్క్స్ నిజంగా అర్థం కావట్లేదు. రానా గారు మొన్న ఎక్కడో చెప్పారు, ప్రీ రిలీజ్ లో అనుకుంటా ముంబైలో, లైక్ హీఈస్ లాస్ట్ కిడ్ ఇన్ ఆఫ్ శాంబాలా అని చెప్పి. నిజమేనేమో అది. ఎందుకంటే ఆయన విజన్ కానీ, ఆయన టేకింగ్ కానీ, అసలు ఆ థాట్స్ కానీ ఎవరికి రావండి. వచ్చినా ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు అని చెప్పైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టద్దాం. అసలు ఒక నార్మల్ ఆడియన్స్ గా, ఆయన ప్రభాస్ ఫ్యాన్ గా అనుకున్నా కూడా ఆయన లాస్ట్ 10 years లో ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ మొత్తాన్ని ఈయన జస్ట్ ఇంట్రొడక్షన్ తో లాగేసారంటే అర్థం చేసుకోండి ప్రభాస్ గారిని ఎంతలాగా వాడుకున్నారో. అండ్ ఆ స్క్రిప్ట్ కానీ, ఆ రైటింగ్ కానీ ఎంత బాగుందో. అండ్ మనకి ట్రైలర్ లో ఆయన రిలీజ్ చేసినప్పుడు మన నాగశ్విన్ గారు స్టోరీ మొత్తాన్ని రివీల్ చేశారు. అదే స్టోరీని మనకి 3 hours చెప్పారు, చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ తో. అంతే. ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ ని నేను ఎక్కడ రివీల్ చేయట్లేదు ఇందులో. సో మీరు ఈ వీడియో లాస్ట్ చూసుకోండి ప్రశాంతంగా. అండ్ ఇంకా సినిమా అయితే నేను ఫ్యాన్ షోకి వెళ్ళాను అబ్బా. ఫ్యాన్ షో చూస్తున్నప్పుడు కూడా నాకు పిచ్చి తీసుకెళ్ళిపోయింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ పడకుండా ఒక రియలిస్టిక్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ఎలా ఉంటుంది, ఫర్ సపోజ్ 2898 ఎలా ఉంటుంది అనేది మన ఊహకు వదిలేస్తే అది పర్ఫెక్ట్ గా ఏ మాత్రం మనకి ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకుండా, తగ్గిపోకుండా పర్ఫెక్ట్ గా చూపించారు ఆయన ఆ వరల్డ్ మొత్తాన్ని. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రభాస్ గారి ఇంట్రొడక్షన్ కానీ, వచ్చే ప్రతి సీన్లు కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అండ్ ఇంకా సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఎంత చెప్పినా తక్కువే. కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది. కొంచెం ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఏంట్రా తేడాగా ఉంది అంటే అరుపులు కేకలు అలా ఏమన్నా ఉంటే మీరు చూస్తున్నప్పుడు కొంచెం అటు ఇటుగా అనిపించవచ్చు. బట్ కానీ స్లోగా వెనక చాలా యూనిక్ గా అనిపిస్తుంది. లైక్ సంతోష్ నారాయణ గారు ఎప్పుడు ఏ మూవీకి ట్రై చేయనంతగా ట్రై చేశారు. అంటే చాలా రియలిస్టిక్ గా అండ్ కాంబినేషన్స్ తో. అది నాకు కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. అండ్ ఇంకొకటి, నాగిమావ టేకింగ్ అలాగో ఆర్డర్ కొట్టేసుకున్నాడు. ఇంకా హార్ట్ ఆఫ్ ద మూవీ మాత్రం అశ్వత్థామ అండి. అమితాబ్ బచ్చన్ గారు సలాం అసలు. ఎందుకంటే ఆయన ఏజ్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన ఇంపార్టెన్స్ కానీ, ఆయన హార్డ్ వర్క్ కానీ ఈ మూవీలో చాలా క్లియర్ గా తెలిసింది. ప్రభాస్ గారి కన్నా కూడా నాకు అశ్వత్థామ క్యారెక్టరే ఎక్కువ రూట్ అయినా, ఎక్కువ కనెక్ట్ అయినా అంటే ఎగ్జాజరేషన్ కాదు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు కొన్ని సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అసలు అంత మాట్లాడకూడదు ఆయన గురించి ఆఫ్ కోర్స్, కానీ నాకు చాలా నచ్చింది. ఇంకా ప్రభాస్ గారి గురించి తెలిసిందే కదా, అద్దరు కొట్టి స్కిప్ పవర్లో పడేశారు. స్టెప్పులు కానీ, డాన్సులు కానీ మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను నేను. అండ్ ఇంకా కమల్ హాసన్ గారు ఉన్నంత చాలా తక్కువ స్పేస్ అయినా లిటరలీ ఆయన ఆ విలనిజం ని జస్ట్ ఆ 2-3 సీన్స్ లో చూపించారంటే అర్థం చేసుకోండి ఎంత బాగా చేసుంటారు. అండ్ ఇంకా సినిమాలో ఫ్లా అంటే నాకు ఏమనిపించలేదండి. మహాభారతాన్ని, ఫ్యూచర్ని, ఆ వరల్డ్ని ఇంటిగ్రేట్ చేస్తూ నాగశ్విన్ గారి నరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే. అదే ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అండ్ దీనిలోని ఫ్లాస్ మనం వెతకడానికి పెద్దగా ఏమీ లేవు. నాకు అనిపించింది ఒక ఫ్లా ఏంటంటే, ఫ్లా కూడా కాదు, నా ఫీలింగ్, నా ఒపీనియన్ ఏంటంటే
పెద్దవాళ్ళు ఫర్ సపోజ్ ఇప్పుడు 5 to 20 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళు చాలా బాగా కరెక్ట్ అయిపోతారు ఈ ఫ్యూచరిస్టిక్ వరల్డ్కి. కానీ ఇప్పుడు ఒక 70 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చినప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా వరల్డ్ బిల్డింగ్ తీసుకుంటారు కాబట్టి ఆ ఫ్యూచరిస్టిక్ వరల్డ్కి వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు అని నాకు అనిపించింది. అది జస్ట్ నాకు ఒక చిన్న ఒపీనియన్, అది ఫ్లా కూడా కాదు. అండ్ ఇది అవుట్ రైట్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఇందులో అయితే మనం ఒక్క వేరులో పెట్టకూడదు. అండ్ అన్నిటికన్నా ముందు మనం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రానా గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక తెలుగు మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళాలన్నా, ఒక పాన్ ఇండియా లెవెల్ రీచ్ రావాలన్నా రానా గారు ఎప్పుడో కంటెంట్ ముందు సపోర్ట్ చేస్తారు. అండ్ ఈ మూవీని కూడా రానా గారు సపోర్ట్ చేసి చాలా ముందుకు తీసుకెళ్ళారు. సో హ్యాట్స్ ఆఫ్. రానా గారు క్యామియో లేదండి ఇందులో, ఇదే స్పాయిలర్ కాదు, ఏ స్పాయిలర్ లేకుండా చెప్పినాను ఇందులో. మీకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను 2Dలో చూసాను, ఇది 2Dలో చూసినప్పుడు నాకు కొంచెం బ్రైట్గా అనిపించింది. 3Dలో కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. నేనైతే 3Dలో చూడాలా, డెఫినెట్లీ కుదిరితే మళ్ళీ ఇంకో షో అయితే పక్కా వేసేస్తాను, డౌట్ లేదు. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.